నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమెరికాలోని ఓర్లాండోలో దారుణ మారణ హోమం నైట్ క్లబ్ లో ఆగంతుకుడి విచక్షణారహిత కాల్పులు 50 మంది మృతి 53 మందికి గాయాలు దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు తీవ్రవాద దాడి కోణంలో ఎఫ్బీఐ అధికారుల దర్యాప్తు ఆగంతుకుడు అఫ్ఘన్ సంతతి అమెరికన్ గా అనుమానం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల జోరు మొదటి 10 ర్యాంకుల్లో 5 కైవసం 2.5 మందికి సీట్లు దక్కే అవకాశం తెలంగాణలో ఐటీ అభివృద్దిపై కేంద్ర రక్షణ మంత్రి ప్రశంసలు టీహబ్ డీఆర్డీఓ భాగస్వామ్యంలో పరిశోధనలు చేపడతామని కేటీఆర్ కు పారికర్ లేఖ కాపు విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ సర్కార్ కొత్త పథకాలు విద్యోన్నతి విదేశీ విద్యా దీవెన పేరుతో ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం ఆసుపత్రిలో కొనసాగుతున్న ముద్రగడ దీక్ష ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు సామాజిక మాధ్యమాల్లో వదంతులను నమ్మొద్దన్న ఎస్పీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలే లక్ష్యంగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు సమాజ్వాదీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందన్న అమిత్ షా రియో ఒలింపిక్స్ ముందు సైనా నెహ్వాల్ జోరు ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ కైవసం హైదరాబాదీపై వెల్లువెత్తుతున్న ప్రముఖుల ప్రశంసలు అమెరికాలో దారుణ మారణ హోమం చోటు చేసుకుంది ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండో నగరంలో ఈ తెల్లవారుజామున భారీగా ఆయుధాలు ధరించిన దుండగుడు ఒక నైట్ క్లబ్ లో జరిపిన కాల్పుల్లో 50 మంది మృత్యువాత పడ్డారు దుండగుడిని మట్టుపెట్టిన పోలీసులు ఉగ్రవాద కోణంలో దర్యాప్తు ప్రారంభించారు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక అగంతకుడి దుశ్చర్యకు భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు స్థానిక కాలమానం ప్రకారం ఒర్నాల్డోలో ఉదయం 2 గంటలకు భారీగా జనాలుండే ఒక స్వలింగ సంపర్కుల క్లబ్లోకి చొరబడిన అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు రైఫిల్తో పాటు తుపాకీతో లోపలికి ప్రవేశించిన ఆ వ్యక్తి నైట్ క్లబ్ లో పనిచేసే ఒక అధికారిపై కాల్పులు జరిపాడు అనంతరం క్లబ్ వెనుక తలుపు నుంచి లోపలికి చొరబడి కొంతమందిని బందీలుగా చేసుకుని విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించాడు ఈ ఘటనలో 50 మందికి పైగా చనిపోగా 53 మందికి పైగా గాయపడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దుండగుడిని మట్టిబెట్టారు ఈ ఘటనలో 50 మందికి పైగా చనిపోయినట్లు తెలిపిన ఓర్లాండో నగర మేయర్ గాయపడిన వారిని స్థానికంగా ఉండే ఆసుపత్రులకు తరలించినట్లు వివరించారు. Since the last update, we have gotten better access to the building. We have cleared the building. And it is with great sadness that I share we have not 20 but 50 casualties. There are another 53 that are hospitalized. Because of the scale of the crime, I've asked the governor to declare a state of emergency. We're also issuing a state of emergency for the city of Orlando so that we can bring additional resources to bear to deal with the aftermath. కేవలం ఒకే దుండగుడు మాత్రమే ఆయుధాలతో ప్రవేశించాడన్న ఎఫ్బీఐ అధికారులు తీవ్రవాద కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు స్థానికులే చేశారా లేక విదేశీయులా అనే కోణంలోనూ విచారణ జరుగుతోందని వివరించారు కాల్పులు జరిపిన వ్యక్తిని ఆఫ్ఘన్ సంతతికి చెందిన అమెరికన్ గా స్థానిక మీడియా ప్రచారం చేస్తోంది అతని పేరు ఒమర్ మతీన్ గా భావిస్తున్నారు భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం సహా ఉగ్రవాద కోణంలో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో ఓర్లాండోలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసి తనిఖీలు చేపట్టారు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మొదటి 10 ర్యాంకుల్లో 5 సొంతం చేసుకుని సత్తా చాటారు ఐఐటీలు ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్షల్లో తొలి 100 ర్యాంకుల్లో 30% తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారని తెలుస్తోంది ఈ మేరకు ఫలితాల వివరాలను పరీక్ష నిర్వహించిన ఐఐటీ గువహటి వెబ్సైట్లో ఉంచింది తెలుగు విద్యార్థి జీవితేష్ జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు ఓబీసీ విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం దక్కించుకున్నాడు ఎస్సీ ఎస్టీ విభాగాల్లో అత్యుత్తమ ర్యాంకులు తెలుగు విద్యార్థులకే దక్కినట్లు తెలుస్తోంది జేఈఈ అడ్వాన్స్డ్ లో జైపూర్ కు చెందిన అమన్ బన్సల్ మొదటి ర్యాంకు హర్యానాలోని యమునానగర్ వాసి భవేష్ ధింగ్రాకు 2 జైపూర్ కు చెందిన కునాల్ గోయల్ కు 3వ ర్యాంకు దక్కింది అడ్వాన్స్డ్ పరీక్షకు ఈ ఏడాది 1.47 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో కౌన్సిలింగ్ కు 36,000 మంది ఎంపికయ్యారు ఈ ఏడాది జేఈఈ పరీక్షలో 372 మార్కులకు జనరల్ విభాగానికి సంబంధించి 75 మార్కులను కట్ ఆఫ్ గా నిర్ణయించారు ఈ ఏడాది ర్యాంకుల సరళిని చూస్తే
తెలుగు విద్యార్థులు 2,500 మందికి ఐఐటీ సీట్లు దక్కే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ రంగాన్ని వినూత్న పద్ధతుల్లో ముందుకు తీసుకువెళ్తున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ విషయంలో కేటీఆర్ కృషిని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అభినందిస్తూ లేఖ రాశారు. హైదరాబాద్లో రక్షణ సాంకేతిక పరిశోధనలకు, అంకురా పరిశ్రమలకు టీ హబ్ ద్వారా ఇస్తున్న మద్దతును మెచ్చుకున్నారు. ఇకపై రక్షణ రంగంలో మరిన్ని పరిశోధనలకు, ఔత్సాహిక పరిశోధకులకు అవకాశం ఇచ్చేందుకు టీ హబ్తో కలిసి పనిచేస్తామని లేఖలో పేర్కొన్నారు. టీ హబ్, డీఆర్డీఓ భాగస్వామ్యం ద్వారా రక్షణ రంగంలో స్టార్టప్ ఈకోసిస్టమ్కు మద్దతిస్తామని లేఖలో తెలిపారు. పారికర్ లేఖపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో డిఫెన్స్, ఏరోస్పేస్ ఇంక్యుబేటర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించమని కేంద్ర మంత్రిని కోరనున్నట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో తమ సంస్థలకు ఇస్తున్న సహకారానికి అభినందనలు తెలుపుతూ మలేషియా అంతర్జాతీయ వ్యాపార పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు లేఖ రాశారు. గత నెలలో తెలంగాణలో పర్యటించిన మలేషియా బృందం అనేక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించినట్లు ఆయన వివరించారు. ఇకపైనా మలేషియా, తెలంగాణల మధ్య ఇదే విధమైన స్నేహపూర్వక వ్యాపార సంబంధాలు కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోని అవకాశాలను తెలిపేందుకు తమ దేశానికి రావాలని మలేషియా మంత్రి కేటీఆర్ని కోరారు. మిడ్మానేరు ప్రాజెక్టు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు నిర్దేశించారు. కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ అంశాలపై సమీక్షించిన ఆయన కాళేశ్వరం, ఎల్లంపల్లి, వరద కాలువ, మిడ్మానేరు, శ్రీరామ్ సాగర్ ప్రధాన కాలువ ఆధునీకరణ పనులపై ప్రతిరోజు సమీక్షించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రీ ఇంజనీరింగ్లో ఈ ప్రాజెక్టులే అత్యంత కీలకమన్న హరీష్ రావు శ్రీపాద సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద మేడారం, గంగాధర ప్రాంతాల్లో 1,65,000 ఎకరాల ఆయకట్టుకు చెందిన డ్రై రన్ను నెలాఖరులోగా ప్రారంభించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, అటవీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ భూసేకరణ సమస్యలు పరిష్కరించాలని చీఫ్ ఇంజనీర్లకు సూచించారు. ఎస్ఆర్ఎస్పీ ఆధునీకరణ పనులను జులైలోగా పూర్తి చేయాలన్న ఆయన 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్ఆర్ఎస్పీ కాలువ పరిస్థితి దారుణంగా ఉందని, సమగ్ర మరమ్మతులు చేయించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం, సుందిళ్ల రిజర్వాయర్లు, పంప్ హౌస్లకు సంబంధించిన భూసేకరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న మంత్రి హరీష్ సాగునీటి ప్రాజెక్టుల పనులు, రీ ఇంజనీరింగ్ సహా అన్ని అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రీ ఇంజనీరింగ్ చేసి గోదావరి నీళ్లను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 2 టీఎంసీలు తెచ్చి ఈ కరీంనగర్ జిల్లాను ప్రతి ఎకరానికి నీళ్లిచ్చి సస్యశ్యామలం చేసే ప్రయత్నం ఇవాళ మనం చేస్తున్నాం. పొన్నాల లక్ష్మయ్య మంత్రి ఉంటే దేవాదుల ప్రాజెక్టులో భూమి పోతే ₹1,00,000 ఇచ్చిండు, 1,30,000 ఇచ్చిండు. ఇవాళ మన ప్రభుత్వం 6 లక్షలు, 7 లక్షల రూపాయలు ఇచ్చి రైతులను 123 జీవో కింద భూసేకరణ చేస్తుంటే ఇవాళ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు రాజకీయాలు చేయాలంటే, టీఆర్ఎస్ పార్టీని తిట్టాలంటే వ్యక్తిగతంగా 100 తిట్లు తిట్టండి, మమ్మల్ని మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి ప్రాజెక్టులు అడ్డుకొని రైతన్నల ఉసురు పోసుకోవద్దు. మీకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే కాపు సామాజిక వర్గంలోని పేద విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి 2 కీలక పథకాలు ప్రారంభిస్తున్నట్లు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య చెప్పారు. విద్యోన్నతి పథకం కింద సివిల్స్, ప్రిలిమ్స్ లాంటి పరీక్షలకు శిక్షణ పొందే విద్యార్థులకు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం చేస్తామని విజయవాడలో వివరించారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే అర్హులైన పేద విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన పథకం కింద 20 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందేలా చూస్తామని వెల్లడించారు. అర్హులైన వారు కాపు కార్పొరేషన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సివిల్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలాంటివన్నీ కూడా మేము సుమారుగా 24 సంస్థలను ఐడెంటిఫై చేశాం. అక్కడ చదువుకునే దానికోసం ఎవరైనా విద్యార్థి వాళ్ళకి నచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఇన్స్టిట్యూషన్స్కి అయ్యేటటువంటి ఎంత ఖర్చు అయితే అంత కాపు కార్పొరేషన్ డైరెక్ట్గా ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వటం జరుగుతుంది. విదేశీ విద్యా దీవెన పథకం మరి దీంట్లో అయితే 10 లక్షల రూపాయలు బ్యాంకు వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ ఒప్పందం కుదిరింది. మరి అదేవిధంగా కాపు కార్పొరేషన్ 10 లక్షల రూపాయలు ఇస్తుంది. మొత్తం మీద 20 లక్షల రూపాయలు వాళ్ళు విదేశాలకు వెళ్లి చదువుకునే దానికోసం కాపు కార్పొరేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
తుని రైలు దహనం కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం 4వ రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. పోలీసులు గురువారం ఆయన్ను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడే దీక్ష కొనసాగిస్తున్నారు. ముద్రగడ బాగా నీరసించినప్పటికీ వైద్య పరీక్షలకు ఏమాత్రం అంగీకరించడం లేదని వైద్యులు తెలిపారు. వయస్సు రీత్యా ఇప్పటికే 80 గంటలు దాటుతున్న పరిస్థితుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరని చెప్పారు. రేపు ఉదయానికి ఆహారం తీసుకోకుండా 4 రోజులు పూర్తవుతున్నాయని, కాబట్టి తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుని ఆహారం తీసుకోవాలని వివరించారు. ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. మరోవైపు ముద్రగడను కలిసేందుకు యత్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావును పోలీసులు అడ్డుకున్నారు. వీహెచ్తో పాటు ఆయన వెంట ఉన్న మాజీ ఎంపీ హర్షకుమార్ ను కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలంతా సహకరించాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కోరారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని, వాటిని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రత్యేక బలగాలతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న ఆయన ముందస్తుగా 150 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఫేక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా సర్క్యులేట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు చూసి అది నిజమే అనుకుని వాళ్ళు భావోద్వేగాలకు లోనయ్యి కొన్ని సంఘటనలకు పాల్పడేదానికి ఆస్కారం ఉంది దీంట్లో. సో ముఖ్యంగా అందరూ ప్రజలు గమనించాల్సింది, ఎటువంటి సోషల్ మీడియాలో వచ్చినటివి నమ్మవద్దు. అలానే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఇవి పెడుతున్నారో దానికి కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టడం జరిగింది. ఫేస్బుక్ లో ఎవరు ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నారు, వాట్సాప్ లో ఎవరు దీన్ని ఆరిజినేట్ చేశారనే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకునేదానికి వెనకాడబోము. ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలను పరిరక్షించడంలో సమాజ్వాదీ సర్కార్ ఘోరంగా విఫలమైందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. ఇటీవలి మధుర, ఖైరానా ఘటనల విషయంలో అఖిలేష్ సర్కార్ నిస్సహాయ స్థితిలో పడిపోయిందని అలహాబాద్లో ప్రారంభమైన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు హాజరైన ఈ సమావేశాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్పై ప్రశంసలు కురిపించిన అమిత్ షా 2 ఏళ్లలోనే ఆర్థిక వృద్ది రేటును 5.4% నుంచి 7.6%కి తీసుకెళ్లిందని, దేశాన్ని అభివృద్ది బాటలో పెట్టడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనంగా మారుతోందని స్పష్టం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో అభివృద్ది, పాలన కుంటుపడిందని అమిత్ షా వ్యాఖ్యానించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. उत्तर प्रदेश की उन्होंने विशेष रूप से चर्चा की और कहा कि उत्तर प्रदेश की सरकार जिस तरह से कार्य कर रही है वो बहुत चिंता की बात है. उत्तर प्रदेश में विकास का अभाव है, शांति समाप्त है, हिंसा का माहौल है और सरकार इसको रोकने में असफल रही है. कि सारे कार्यकर्ता मेहनत करें, हम पूरी तैयारी से लगेंगे और अपने पूर्ण बहुमत की सरकार हम उत्तर प्रदेश में बनाएंगे. ये संकल्प उन्होंने अपने अध्यक्षीय भाषण में दोहराया. తెలుగు రాష్ట్రాలను హరిత వనాలుగా మార్చేందుకు ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన భారతికి జనాలు హారతి పడుతున్నారు. గుంటూరులోని గుజ్జనగుండ్ల సాయికృష్ణ నగర్లో అపార్ట్మెంట్ వాసులు రహదారులకు ఇరువైపులా చిన్నారులతో మొక్కలు నాటించారు. కృష్ణా జిల్లా దోసపాడు గ్రామస్తులు 1000 మొక్కలు నాటారు. పెనమలూరు శాసనసభ్యుడు ప్రసాద్ స్వగ్రామం పోరంకిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా ముంగండలో శాసనసభ్యుడు నారాయణమూర్తి మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం బూదకుర్దు, మందమర్రి మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో మొక్కలు నాటారు. ఖమ్మం గ్రామీణ మండలం జలగం నగర్ ఎంపీడీఓ కార్యాలయం, ప్రాథమిక పాఠశాల ప్రాంగణం చుట్టూ మొక్కలు నాటారు. కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీ, పీవీ నరసింహారావు ఉద్యానవనంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మొక్కలు నాటారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ మొక్కలు పంపిణీ చేపట్టింది. హెచ్ఎండీఏ ప్రతినిధులు ఫిలిం ఛాంబర్లో 300 ఔషధ మొక్కలను సినీ నటీనటులకు అందించారు. చిలుకూరి బాలాజీ ఆలయంలో వృక్షారోహణం పేరుతో భక్తులకు 500 మొక్కలను పంపిణీ చేశారు.
ప్రైవేటు పాఠశాలల వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన ఆయన విద్యా హక్కు చట్టం అమలు, విద్యా బోధనలో నాణ్యత, పాఠశాల బస్సుల సామర్థ్యం వంటి అంశాలపై వారితో చర్చించారు. ప్రమాణాలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని గంటా హెచ్చరించారు. విశాఖ జిల్లాలో 55 ప్రాథమిక, 87 ఉన్నత పాఠశాలలకు అనుమతులు లేవని గుర్తించామన్న ఆయన వెంటనే వాటిని మూసివేయించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని గంటా తెలిపారు. అలాగే ఫీజులు కూడా పెద్ద వసూలు చేస్తా ఉన్నాయి. ఫిట్నెస్ లా కూడా బస్సులు రన్ చేస్తా ఉన్నాయి. ఇవన్నీ ఆస్పెక్ట్స్ లో కూడా ఎంక్వైరీ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తాం విశాఖ జిల్లాకు సంబంధించి. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదంటూ తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రిజర్వ్ బ్యాంకు నుంచి 56,000 కోట్ల రూపాయలు, వివిధ అభివృద్ది పనుల కోసం మరో 50,000 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని గణాంకాలతో వివరించారు. అమిత్ షా సభ విజయవంతం కావడంతో జీర్ణించుకోలేకపోతున్న తెరాస నాయకులు ఇలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్న చింతల అందుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ 791 కోట్ల రూపాయలు ఇస్తే మీరు 1 కోటి రూపాయలన్నా ఇంతవరకు రైతులకు ఇచ్చారా? 9,000 కోట్ల రూపాయలు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కింద టీపీసీ నుంచి 12,000 కోట్ల రూపాయలు, అందరికీ ఇండ్ల పథకం కింద 950 కోట్ల రూపాయలు, రామగుండం 5,200 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇది అవునా కాదా? కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ నెల 15 నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ వివేక్, ఆయన సోదరుడు వినోద్ తెరాసలో చేరున్నారు. 2014 ఎన్నికల ముందు తెరాస నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఈ ఇరువురు సోదరులు తిరిగి తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఈ విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం. కేసీఆర్ పచ్చజెండా ఊపడంతో ఈ నెల 15న కారెక్కాలని నిర్ణయించుకున్నారు. వారితో పాటు కోరుట్లకు చెందిన కాంగ్రెస్ నేతలు జువ్వాడి నర్సింగరావు, రాజు, మరికొంతమంది అనుచరులు తెరాసలో చేరనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ క్రమశిక్షణకు పెద్దపీట వేయాలని, నాయకత్వం ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలని కార్యవర్గం అభిప్రాయపడింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టి వారి హక్కులను కాపాడేందుకు కార్యాచరణ మొదలుపెట్టాలని నిర్ణయించింది. భూసేకరణ అంశం గురించి జిల్లాల్లో సభలు పెట్టి ప్రజలను సంఘటితం చేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 123 జీవో ఇచ్చి రైతు వ్యతిరేకంగా రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసే ఏజెన్సీ లాగా పనిచేస్తుంది తప్ప రైతుల దగ్గర నుంచి భూమిని సేకరించేటటువంటి కార్యక్రమం చేయటం లేదు. దీని మీద చివరి వరకు రైతులకి లాభం జరిగేంత వరకు ఏ రకమైన పోరాటాలైనా చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంలో తెలంగాణ పోలీసులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. కేసుల దర్యాప్తులో 2 ఏళ్లుగా విశేష ప్రతిభ కనబరుస్తూ ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. జంట నగరాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరస్తులను గుర్తించడం సులభంగా మారిందని మంత్రి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆధునీకరించిన పేట్ బషీరాబాద్, అల్వాల్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లను ఆయన ప్రారంభించారు. పోలీస్ డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల్లో రూపురేఖలే మార్చి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని నేను గర్వంగా చెప్పగలుగుతాను. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తెలివితేటలతోటి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా హర్యానాలో 2 సీట్లకు జరిగిన పోలింగ్లో అధికార యంత్రాంగం దుర్వినియోగమైందంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట నిరసన వ్యక్తం చేయడానికి సిద్దమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని ఇచ్చిన ఆదేశాల వెనుక కుట్ర దాగుందని ఆరోపించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఫలితంగా తప్పక గెలవాల్సిన స్వతంత్ర అభ్యర్థి ఆర్కే ఆనంద్ ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు.
ఈ విషయాన్ని రేపు ఈసీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ హుడా వంటి నేతలు కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచారా అనే అంశంపై నేరుగా స్పందించిన ఆయన ఈ వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని ప్రకటించిన వ్యవహారంపై ఈసీ విచారణ జరిపిస్తే 24 గంటల్లో వాస్తవాలు బయటకొస్తాయని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాజకీయంగానూ న్యాయపరంగానూ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలోని ఒర్లాండోలో దారుణ మారణ హోమం. నైట్ క్లబ్ లో ఆగంతుకుడి విచక్షణారహిత కాల్పులు, 50 మంది మృతి, 53 మందికి గాయాలు. దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు, తీవ్రవాద దాడి కోణంలో ఎఫ్బీఐ అధికారుల దర్యాప్తు. ఆగంతుకుడు ఆఫ్ఘన్ సంతతి అమెరికన్ గా అనుమానం. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల జోరు. మొదటి 10 స్థానాల్లో 5 కైవసం, 2,500 మందికి సీట్లు దక్కే అవకాశం. తెలంగాణలో ఐటీ అభివృద్దిపై కేంద్ర రక్షణ మంత్రి ప్రశంసలు. టీహబ్, డీఆర్డీఓ భాగస్వామ్యంలో పరిశోధనలు చేపడతామని కేటీఆర్ కు పారికర్ లేఖ. కాపు విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ సర్కార్ కొత్త పథకాలు. విద్యోన్నతి, విదేశీ విద్యా దీవెన పేరుతో ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం. ఆస్పత్రిలో కొనసాగుతున్న ముద్రగడ దీక్ష, పరీక్షలకు సహకరించడం లేదంటున్న వైద్యులు, సామాజిక మాధ్యమాల్లో వదంతులను నమ్మొద్దన్న ఎస్పీ. ఉత్తరప్రదేశ్ ఎన్నికలే లక్ష్యంగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు. సమాజ్వాదీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందన్న అమిత్ షా. రియో ఒలింపిక్స్ కి ముందు సైనా నెహ్వాల్ జోరు. ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ కైవసం. హైదరాబాదీపై వెల్లువెత్తుతున్న ప్రముఖుల ప్రశంసలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.